కంచిపట్టు చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. మరికొన్ని గంటల్లో కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. కొత్త ఏడాదిలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. బడ్జెట్లో ప్రకటించిన ఆదాయపు పన్ను మార్పులు, కొత్త స్లాబులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించి కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. స్టాండర్డ్ డిడక్షన్ 75,000 కలుపుకొని కూడా పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. అలాగే 25,000గా ఉన్న రిబేట్ను 60,000కు పెంచారు. దీంతో పాటు క్రెడిట్ కార్డు రివార్డులు, యూపీఐ సేవలకు సంబంధించిన నిబంధనలు మారనున్నాయి. రివార్డులపైన ఎస్బీఐ కార్డ్స్ కోత పెట్టింది. ఎయిర్ ఇండియా టికెట్, స్విగ్గీ ఆర్డర్లపై లభించే రివార్డులను తగ్గించింది. ఎయిర్ ఇండియా ఎస్బీఐ సిగ్నేచర్, ఎయిర్ ఇండియా ఎస్బీఐ ప్లాటినం, ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు ఏప్రిల్ 1 నుంచి ప్రయోజనాలలో కోత పడుతుంది. అలాగే యాక్సిస్ బ్యాంక్ కూడా విస్తార క్రెడిట్ కార్డు రివార్డును వచ్చే నెల నుంచి సవరించనుంది. ఈ కార్డు వాడే వారికి కొన్ని ప్రయోజనాలలో కోత పడనుంది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా ఏప్రిల్లో రెన్యువల్ అయ్యే విస్తార కార్డులకు వార్షిక ఛార్జీ తొలగించింది. ఇక ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, మరికొన్ని బ్యాంకులు కనీస బ్యాలెన్స్కు సంబంధించిన అనేక నియమాలను మార్చాయి. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ మీ ఖాతా పట్టణ, సెమీ అర్బన్ లేదా గ్రామీణ ప్రాంతాలలో ఉందా అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. నిర్దేశించిన మొత్తం కంటే తక్కువ బ్యాలెన్స్ కలిగి ఉన్నందుకు మీరు జరిమానా కూడా చెల్లించవలసి రావచ్చు. సీనియర్ సిటిజన్ల టీడీఎస్ మినహాయింపు 50,000 నుంచి 1 లక్షకు పెరిగింది. అద్దె ఆదాయం పైన టీడీఎస్ మినహాయింపుపై 2.4 లక్షల నుంచి 6 లక్షలకు పెరిగింది. మ్యూచువల్ ఫండ్ అండ్ డివిడెండ్ ఆదాయం పైన టీడీఎస్ పరిమితి 5,000 నుంచి 10,000కు పెరిగింది. 7 లక్షలకు మించిన విదేశీ విద్యా రుణాలపైన 5% టీసీఎస్ అమలు చేయబడుతోంది. ఏప్రిల్ 1, 2025 నుంచి భారత ప్రభుత్వం వాట్సాప్, టెలిగ్రామ్ మెసేజ్లు, ఈమెయిల్స్ అన్నీ చదవనుంది. అవును, ఇది నిజమే. కానీ అందరి మెసేజ్లు మాత్రం చెక్ చేయరు. కొంతమంది మాత్రమే తప్పకుండా చేస్తామని ఆర్థిక మంత్రి అన్నారు. భారత ప్రభుత్వ కొత్త చట్టం ప్రకారం ఏప్రిల్ 1, 2025 నుంచి మీ వాట్సాప్, టెలిగ్రామ్ మెసేజ్లు, ఈమెయిల్స్ వంటి డిజిటల్ కమ్యూనికేషన్స్కు అధికారులు యాక్సెస్ పొందనున్నారు. ఏప్రిల్ 1 నుంచి మీ మందుల ఖర్చు పెరగనుంది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అవసరమైన మందుల ధరలను పెంచాలని నిర్ణయించింది. ఇది సామాన్యుడి జేబుపై ప్రభావం చూపుతోంది. నిజానికి మందుల ధరను నియంత్రించడానికి ప్రభుత్వం అనేక ముఖ్యమైన మందులను ధర నియంత్రణ జాబితాలో చేర్చింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ కార్యక్రమం ద్వారా రోగులకు ప్రతి సంవత్సరం దాదాపు 3,788 కోట్లు ఆదా అవుతుంది. అయితే ఇప్పుడు ఈ నియంత్రిత మందుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో దేశంలోని కార్ల కంపెనీలు సైతం తమ వివిధ మోడళ్ల రేట్లను పెంచాలని నిర్ణయించాయి. ఏప్రిల్ నెల నుంచి దేశంలోని అనేక ఒరిజినల్ పరికరాల తయారీదారులు తమ ప్రయాణికుల వాహనాల ధరలను పెంచుతుంటాయి. పెరుగుతున్న నిర్వహణ, ఇన్పుట్ ఖర్చులను భర్తీ చేసేందుకు కంపెనీలు ఇలా చేస్తుంటాయి. దీనికి తోడు క్షీణిస్తున్న రూపాయి ధర సైతం కార్ల విక్రయ ధరలను ప్రభావితం చేస్తుంది. గత చరిత్రను గమనిస్తే ప్రతి ఆర్థిక సంవత్సరంలో కార్ల తయారీ సంస్థలు 2 సార్లు తమ ప్యాసింజర్ వాహనాల రేట్లను పెంచుతుంటాయి. 1 జనవరిలో కాగా 2వది ఏప్రిల్ మాసంలో. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్రిక్తతలతో సరఫరా గొలుసు అంతరాయాలు కూడా రేట్ల పెంపునకు కారణంగా ఆటో ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.